ఈరోజు క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. యూత్ ముఖ్యంగా ఇక్కడ చాలామంది యూత్ పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మరి క్లైమేట్ చేంజ్ అనేది కేవలం ఏదో పెద్ద కంట్రీస్లో దేశాధినేతలు వెళ్ళి అక్కడ ఒక 10 రోజులు చర్చ చేసి మళ్ళీ తిరిగి వచ్చేస్తే అది అయిపోతుందని అనుకోవటం సరికాదు. మరి ఆ పెద్దవాళ్ళు నిర్ణయించినటువంటి పాలసీస్ ఇంప్లిమెంట్ కావాలి అంటే ఇది గ్రౌండ్లో వర్క్ జరగాలి. గ్రౌండ్లో వర్క్ జరగాలి అంటే కామన్ పీపుల్కి అవేర్నెస్ ఉండాలి. మరి మనకి కాప్ ద్వారా ఓన్లీ పాలసీ మేకింగ్ యాక్టివిటీ మాత్రమే జరుగుతుంది, కానీ గ్రౌండ్లో ఇంప్లిమెంటేషన్ కోసం ప్రయత్నం జరగడం లేదు. సో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ పెద్దలు ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి సార్ అడ్వైస్తో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనే ప్రోగ్రాం ఇతర దేశాలలో ఏ కంట్రీ హోస్ట్ చేస్తే అక్కడ జరుగుతూ ఉంది. మరి ఈసారి దుబాయ్లో జరుగుతుంది నవంబర్ 30th నుండి డిసెంబర్ 12th వరకు. సో అదే డేస్లో ఇక్కడ కాన్ఫరెన్స్ ఆఫ్ పీపుల్, అక్కడ పార్టీస్ ఇక్కడ పీపుల్, ఈ సిమిలర్ కార్యక్రమాన్ని మేము COP 26, 27 ఇది 28 ఈ సిరీస్ ఆఫ్ కాప్ ప్రోగ్రామ్స్ మేము చేస్తూ ఉన్నాం. మరి ఈ ప్రోగ్రాంలో చాలా యూనివర్సిటీస్ ఆర్గనైజేషన్కి అలయన్స్ ఉన్నటువంటి దాదాపు ఒక 35 యూనివర్సిటీస్ కాలేజెస్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అలాగే తెలంగాణ గవర్నమెంట్ మాకు స్కూల్స్లో హై స్కూల్స్లో ఎర్త్ లీడర్షిప్ మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కోసం అనుమతి ఇవ్వడం జరిగింది. దాదాపు ఒక 6 డిస్ట్రిక్ట్స్లో మా యాక్టివిటీ జరుగుతుంది. ఆ డిస్ట్రిక్ట్స్లో ఉన్న అన్ని స్కూల్స్లో దాదాపు ఒక 100 స్కూల్స్లో ఒక నియర్లీ 10 to 15 స్టూడెంట్స్ ఈ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు డైరెక్ట్గా. ఇది దాని ఇంపాక్ట్ ఇండైరెక్ట్గా మొత్తం అన్ని స్కూల్ ఎడ్యుకేషన్ పైన ఉంటుంది. అలాగే ఇంకా స్మాల్ చిల్డ్రన్ అంటే కిడ్స్ కూడా మా దాంట్లో ఒక బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ ఉంది, లీఫ్ సెంటర్స్, లీడర్స్ ఫర్ ఎర్త్ అండ్ ఫ్యూచర్. అంటే వాళ్ళని చిన్నగా ఉన్నప్పుడు మోల్డ్ చేస్తేనే పెద్దగా అయిన తర్వాత వాళ్ళు ఒక రెస్పాన్సిబిలిటీ సిటిజన్స్గా తయారవుతారు అని ప్రతి విలేజ్లో ఒక చిన్న పిల్లలు ఈవినింగ్ స్టడీ సెంటర్స్ వాళ్ళ స్టడీకి మనం హెల్ప్ చేస్తూ ఇలాంటి ఎన్విరాన్మెంట్ కాన్షియస్ వాళ్ళ లోపల ఇప్పటి నుంచే నేర్పించడానికి చాలా అద్భుతమైన ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. అలాంటి సెంటర్స్ నియర్లీ 70 ఉన్నాయి. దాంట్లో 4000 చిల్డ్రన్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళ ద్వారా అంటే పిల్లలు చేసే తక్కువ ఉంటుంది, వాళ్ళ పేరెంట్స్ని ఇంపాక్ట్ వాళ్ళు చేయగలుగుతారు. అగ్రికల్చర్ కావచ్చు, సాయిల్ మేనేజ్మెంట్, వాటర్, ఇలాంటి విషయాలన్నీ కూడా విత్ పేరెంట్స్ హెల్ప్ ఆ పిల్లలందరూ కూడా ఇంత చిన్న ఏజ్ నుంచి వాళ్ళు నేర్చుకుంటున్నారు. సో ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అండ్ సెల్స్ అనే ఆర్గనైజేషన్స్ ద్వారా, ఇది సిస్టర్ ఆర్గనైజేషన్ CGRకి సెల్స్, మరి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మాకు జరుగుతూ ఉన్నాయి. ఈ డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు మాకు పర్మిషన్ ఇచ్చేదానికి ఉపేందర్ రెడ్డి సార్ ఇక్కడే ఉన్నారు, వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారి యొక్క సహాయంతో మేము తెలంగాణ గవర్నమెంట్తో కలిసి ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. అయితే కాప్ యాక్టివిటీస్ ఏమేం అంటే ఈ 12 డేస్లో ఎక్కడెక్కడ ఏమేం చేస్తున్నాం అనే దానికి ఈరోజు కర్టన్ రైజర్ ప్రోగ్రామ్ ఇక్కడ మన ఇస్కిలో జరుగుతుంది. దాని తర్వాత 2nd డిసెంబర్కి ఎర్త్ సెంటర్ అంటే మన CGR ఆర్గనైజేషన్కి ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది. ఇక్కడ నుంచి 60 కిలోమీటర్స్ అవే హైదరాబాద్ నుంచి. చాలా బ్యూటిఫుల్ క్యాంపస్ ఉంటుంది. అక్కడ మేము ఎర్త్ లీడర్షిప్ మీద పిల్లలకి అక్కడికి తీసుకుని వెళ్ళి ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాం. చాలా యూనివర్సిటీస్ అక్కడికి వస్తూ ఉంటాయి. మరి మీరు కూడా ఇక్కడికి వచ్చిన ఈరోజు అటెండ్ అయిన మీ అందరికీ కూడా నేను వెల్కమ్ చెప్తున్నాను. మీరు అందరు తప్పనిసరిగా ఒకసారి ఆ ప్లేస్ విజిట్ చేయండి. ఎర్త్ సెంటర్ దాని పేరు. అక్కడ యూత్ ఫర్ క్లైమేట్ చేంజ్ అనే ఒక ప్రోగ్రామ్తో ఈ ప్రోగ్రామ్ని మేము అక్కడ ఇనిషియేట్ చేస్తున్నాం. దాంట్లో అదర్ ఆర్గనైజేషన్స్, చాలా ఆర్గనైజేషన్స్ మాతో కలిసి పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి ద్వారా అక్కడ కార్యక్రమం జరుగుతుంది. అలాగే రూరల్ యూత్ కాలేజెస్లో ఉన్నటువంటి పిల్లల్ని కూడా మేము ఆ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి ఒక మోటివేషన్ చేస్తున్నాము. దానికి ప్రియాంక వర్గీస్ OSD ఫర్ హరితహారం మేడం గారు యాక్సెప్ట్ చేయడం జరిగింది గెస్ట్గా రావడానికి.
అలాగే దాని తర్వాత 4th ఈపీటీఆర్ఐలో ఉంది ప్రోగ్రామ్. ఈపీటీఆర్ఐ అందరికీ పరిచయమే, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అథారిటీ వాళ్ళతో కలిసి అక్కడ ఒక ప్రోగ్రామ్ 4th రోజు జరుగుతుంది. మరి ఆ రోజు కూడా వీలైనంత వరకు మీరు పార్టిసిపేట్ చేస్తే బాగుంటుందని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దాని తర్వాత 8th వచ్చేసి ఇక్కడ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కోటి యూనివర్సిటీలో ఉంది. అది ఓన్లీ విమెన్ పైన ఉంది. దానికంటే బిఫోర్ 4th డిసెంబర్కి 4th ఈపీటీఆర్ అయిపోయింది. తర్వాత 9th క్లైమేట్ చేంజ్ ప్రోగ్రామ్ అక్కడ సెంట్రల్ యూనివర్సిటీ అనంతపూర్లో ఉంది. సో 10th కుందుర్పి అనంతపూర్ నుంచి ఒక 100 కిలోమీటర్స్ దూరంలో ఒక రూరల్ ఏరియాలో అక్కడ ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా మన ఎర్త్ సెంటర్లో కూడా ఈ లీఫ్ సెంటర్స్ పిల్లలందరూ వాళ్ళ ద్వారా ఈ ప్రోగ్రాం జరుగుతుంది. అలాగే 2nd డిసెంబర్కి రెడ్డి విమెన్స్ కాలేజ్ వాళ్ళు కూడా వారు టైం ఇచ్చారు. ఇంకా మళ్ళీ పాలమూరు యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, బేగంపేట్ విమెన్స్ కాలేజ్, ఇట్లా ఇంకా చాలా కాలేజెస్ వాళ్ళ ప్రోగ్రామ్స్ చేస్తామని మనకు వర్డ్ ఇవ్వడం జరిగింది. డేట్స్ ఇంకా వాళ్ళు కన్ఫర్మ్ చేయలేదు. సో ఇన్ని ప్రోగ్రామ్స్ ఈ COP28 సందర్భంగా మనం చేస్తున్నాం. దీంతో పాటుగా ఎవ్రీడే అంటే అక్కడ కాప్లో ఏం జరిగింది అనే దానిపైన విశ్లేషణ, అనాలిసిస్ బై దొంతి నరసింహారెడ్డి గారు. అది చాలా ఇంపార్టెంట్. మీరందరూ యూట్యూబ్ ద్వారా కనెక్ట్ అయ్యి ఎవ్రీడే మీకు టైం అది మేము మీకు ఇన్ఫామ్ చేస్తాము. ఆ టైంలో ముందు రోజు అక్కడ ఏం జరిగింది అనే దానిపైన వారు విశ్లేషించడం జరుగుతుంది. అది మీకు చాలా యూజ్ అవుతుంది. అంటే అక్కడ కాప్లో ఏం డిస్కషన్స్ అయ్యాయి, ఏ కంట్రీ ప్రెసిడెంట్ ఏం అక్కడ కమిట్ చేశారు, మన ఇండియన్ ప్రెసిడెంట్ ఏం చెప్పారు, ఇవన్నీ కూడా మనకి ఆ ప్రోగ్రాం ద్వారా మీ అందరికీ మంచి నాలెడ్జ్ వస్తుందని నేను అనుకుంటున్నాను. దాన్ని మీరందరూ కూడా డెఫినెట్గా సద్వినియోగపరచుకోవాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఇది కాప్కి సంబంధించినటువంటి ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాం డిజైన్ చేయటానికి దాదాపుగా ఒక 2 months నుంచి ఆర్గనైజేషన్లో ఉన్న మెంబర్స్ అందరూ సీనియర్స్ ప్రతి ఒక్కరు కూడా దీన్ని ప్లానింగ్లో వాళ్ళ యొక్క సమయాన్ని వెచ్చించారు. మరి ఇంత కష్టపడి చేసినటువంటి ఈ ప్రోగ్రాం మీ అందరి కోసం, యూత్ కోసం. ఇది అంటే పెద్దవాళ్ళు ఆల్రెడీ వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్తో ఇవ్వడానికి ట్రై చేస్తారు. వారు ఇచ్చే ఆ నాలెడ్జ్ని తీసుకునేది యంగ్స్టర్స్. కాబట్టి మీరు అందరు కూడా ఆ నాలెడ్జ్ తీసుకొని మరి ఈ ప్రోగ్రామ్, ఈ క్లైమేట్ చేంజ్ అనేది ఏ ఒక్కరికో సంబంధించింది కాదు. జనరల్గా మన అందరం ఏం ఆలోచిస్తామంటే గవర్నమెంట్ చూసుకుంటారు, ఇండస్ట్రీ వాళ్ళు చూసుకుంటారు, అవందరూ ఎవరు చూసుకోరు. మనది మనం ఫస్ట్ చూసుకోవాలి. తర్వాత వాళ్ళందరినీ మనం యాక్టివ్ అయితే వాళ్ళు ఒప్పుకున్నటువంటి ఆ పాలసీస్ ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళపైన మనం ప్రెషర్ పెట్టగలుగుతాం. మరి ఇప్పుడు నిజంగా కాప్లో వాళ్ళు చెప్పొచ్చినాయి ఇక్కడ జరుగుతున్నాయా? మరి యూత్కి కూడా ఎవరికి దాని పట్ల నాలెడ్జ్ లేదు. మరి మనకి నాలెడ్జ్ ఉన్నప్పుడు డెఫినెట్గా మీరు క్వశ్చన్ చేయగలుగుతారు. మీరు క్వశ్చన్ చేస్తే గవర్నమెంట్స్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాయి. సో మనం ఈ అవేర్నెస్ మనము ఎందుకు అవసరం అంటే మనం నాలెడ్జ్ పెంచుకుంటే మనం నలుగురు చెప్పగలుగుతాం, మనం పర్సనల్గా ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. సేమ్ టైం మళ్ళీ మనం గవర్నమెంట్ పైన ఒక ప్రెషర్ గ్రూప్ కూడా పని చేయగలుగుతాం. కాబట్టి ఇది ఏదో కేవలం మనం ఊరికే వచ్చామా విన్నామా అని కాకుండా మీరందరూ దీన్ని 100% యూటిలైజ్ చేసుకొని దీని ద్వారా మంచి నాలెడ్జ్ మీరు ఇంప్రూవ్ చేసుకొని ఇంప్లిమెంటేషన్, ఉట్టి నాలెడ్జ్ కాదు, ఇంప్లిమెంట్ చేసినప్పుడే మనకి దాని రిజల్ట్ కనిపిస్తుంది. కాబట్టి ఇంప్లిమెంటేషన్కి మెథడ్స్ని మీరు అందరు కూడా ఆలోచించండి. మరి మా ఆర్గనైజేషన్ ఎవ్రీ టైం ఏ ప్రోగ్రామ్కైనా మేము సిద్ధంగా ఉంటాం. మా మెయిన్ ఆఫీస్ వచ్చేసి రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్లో ఉంటుంది. ఇక్కడే కాబట్టి ఎవరైనా మీరు అందరు కూడా అక్కడికి రావచ్చు. మీరు ఏదైనా డౌట్స్ ఉంటే అక్కడ సార్ వాళ్ళందరూ ఉంటారు, ఆ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. ఇది కాప్కి సంబంధించింది. ఇప్పుడు CJR గురించి నేను ఒక 2-3 minutes చెప్పేసి క్లోజ్ చేస్తాను. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అనేది ఒక ఎన్విరాన్మెంటల్ ఆర్గనైజేషన్. అది 2010లో స్టార్ట్ చేసాం. 2010 April 22 రోజున స్టార్ట్ చేయడం జరిగింది. మేము ఇది స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ప్లాంటేషన్ పైన యాక్టివిటీ చేశాము. నియర్లీ ఒక 11 lakh స్టూడెంట్స్, గవర్నమెంట్ హై స్కూల్ స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేసి
త్రూ అవుట్ స్టేట్, అప్పుడు కంబైన్డ్ స్టేట్ ఉంది, 36 lakhs ప్లాంటేషన్ చేయడం జరిగింది. 36 lakhs. దాంట్లో దాదాపుగా 60 to 70% సర్వైవల్ రేట్తో మేము ఆ ప్లాంటేషన్ చేసాము. ఈరోజు మేము నాటిన ఆ మొక్కలన్నీ కూడా మహావృక్షాలు అయ్యాయి. 14 yearsలో అవి చాలా పెద్ద పెద్ద చెట్లు మా కళ్ళ ముందే మంచి ఆక్సిజన్ ఇస్తూ కార్బన్ సీక్వెన్సెస్ అవి వర్క్ చేస్తూ ఉన్నాయి. అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే మనం చేసిన ఒక గ్రౌండ్ వర్క్ రిజల్ట్ మనకు కనిపిస్తుంది. సో అలాంటి ఒక 36 lakhs సాప్లింగ్స్ ప్లస్ ఇండైరెక్ట్గా ఒక 11 lakhs స్టూడెంట్స్ మైండ్లో మేము ఎన్విరాన్మెంట్ కాన్షియస్ వాళ్ళ లోపల పెట్టగలిగాము. తర్వాత తెలంగాణ వచ్చాక గవర్నమెంట్ హరితహారం కార్యక్రమం చేస్తున్నప్పుడు మేము కూడా వాళ్ళతో ఇన్వాల్వ్ అయ్యి బంగారు తెలంగాణకి బాలల హరితహారం అనేసి 3-4 డిస్ట్రిక్ట్స్లో మేము ఎంటైర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మరి ఇది చేస్తున్న క్రమంలో పెద్దలందరూ కూడా ఆలోచించి ఓన్లీ ప్లాంటేషన్ ఇప్పుడున్న పరిస్థితులకు సరిపోదు, మనం ప్రొటెక్షన్ కూడా ఆలోచించాలి అని అనుకున్నప్పుడు ఇంకొక సిస్టర్ ఆర్గనైజేషన్ గ్రీన్స్ అలయన్స్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్ అనేది ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి దాని ద్వారా 1700 kilometers స్ట్రెచ్లో ఉన్న ఈస్టర్న్ ఘాట్స్లో అక్కడున్న అన్ని యూనివర్సిటీస్లో మేము సెమినార్స్ కండక్ట్ చేయడం జరిగింది. అక్కడ మినిస్టర్స్, గవర్నర్స్, వైస్ ఛాన్సలర్స్ అందరినీ ఇన్వాల్వ్ చేసి ఈ సబ్జెక్ట్ పైన వారికి అవేర్నెస్ చేస్తూ ఒక అద్భుతమైన ప్రోగ్రాం చేశాము. మేము ఆంధ్ర యూనివర్సిటీలో చేసాము, నాగార్జున యూనివర్సిటీ, SRM చెన్నై యూనివర్సిటీలో చేసాం, వెంకటేశ్వర యూనివర్సిటీ, యోగి వేమన యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, ఇట్లా అన్ని యూనివర్సిటీస్లో సెమినార్స్ కండక్ట్ చేయడం జరిగింది. పిల్లలందరూ వాళ్ళ యొక్క ప్రజెంటేషన్స్ ఇచ్చారు, పేపర్స్ ప్రజెంట్ చేశారు, వాళ్ళ పోస్టర్ ప్రజెంటేషన్ అన్నీ కూడా చేయడం జరిగింది. మరి దీని తర్వాత ప్లాంటేషన్, కన్జర్వేషన్ 2 parts ఉన్నాయి. బట్ మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ తయారు చేయకపోతే మనం పర్మనెంట్ కాదు కదా, కొన్ని రోజుల తర్వాత మనం వెళ్ళిపోతాం, మన ఐడియాస్ అలాగే ఉండిపోతాయి. కాబట్టి లీడర్షిప్ అనేది చాలా అవసరం అనే ఉద్దేశంతో అక్కడ ఒక సెంటర్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, ఎర్త్ సెంటర్ దాని పేరు. మరి అక్కడ ఇప్పుడు కెపాసిటీ బిల్డింగ్, ఎర్త్ లీడర్స్ని తయారు చేసే ప్రోగ్రాం జరుగుతూ ఉంది. మరి ఎర్త్ లీడర్స్ అని ఎవరిని అంటారు అంటే అందరం ఎర్త్ లీడర్స్, ఎర్త్ పైన ఉన్న ప్రతి ఒక్కరం ఎర్త్ లీడర్సే. అంటే లీడర్ అంటే అదేదో వేరే మీనింగ్ లీడర్షిప్ కాదు. మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి దీన్ని కాపాడుకోవడానికి లీడ్ చేయాలి. మనం దీన్ని కాపాడుకునే దాంట్లో మనం ముందు ఉండాలి. లీడర్ అంటే ముందు ఉండేవాడు. మరి ఎక్కడ మనం లీడర్ అంటే ఈ ఎర్త్ని కాపాడుకోవడం, ఎన్విరాన్మెంట్ కాపాడుకోవడంలో మనం ముందు ఉండాలి అనే ఉద్దేశంతో అక్కడ ఒక ఎర్త్ లీడర్స్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. ఇప్పుడు అది అద్భుతంగా స్కూల్స్లో ఫస్ట్ మేము వెళ్ళాము, ఎందుకంటే మాకు చిన్నపిల్లలతో ప్రోగ్రామ్స్ చాలా సక్సెస్ అయ్యాయి. ప్లస్ వాళ్ళ లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది. చిన్న ఏజ్లో కనుక మనం వాళ్ళకి ఏదైనా ఒక విషయం చెప్తే వాళ్ళు వింటారు. సో మేము ఇప్పుడు స్కూల్స్ ఎంటైర్ తెలంగాణ ఇంకా 2-3 yearsలో మేము ఎంటైర్ తెలంగాణ చేస్తామని నేను గర్వంగా చెప్తున్నాను. అట్లాగే మరి మీరందరూ కూడా అక్కడికి రండి, వచ్చేసి ఒక 2 days అక్కడ నేచర్ వాక్ ఉంటుంది, నైట్ ఒక జియో క్యాంప్ ఉంటుంది. సాయిభాస్కర్ గారు అట్లాగే పెద్దలు చాలామంది ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ స్పీకర్స్ వస్తారు. మన ఆర్గనైజేషన్లో ఒక బ్యూటీ ఏంటి అంటే 8 years పిల్లల నుంచి 80 years, ప్రొఫెసర్ గారికి 80 క్రాస్ అయ్యారు, అక్కడి వరకు కూడా అందరూ ఉన్నారు. అన్ని రకాల వాళ్ళకి అక్కడ అవకాశం ఉంటుంది, అన్ని రకాల ఐడియాస్ని అక్కడ రెస్పెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఒక్కరి ఆధ్వర్యంలో ఉన్న ఆర్గనైజేషన్ కాదు, గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక సమాజం గురించి కన్సర్న్ ఉన్న ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళ సబ్జెక్ట్స్లో వాళ్ళు ఉంటూ వాళ్ళకున్నటువంటి సమయాన్ని, వాళ్ళకున్న నాలెడ్జ్ని సమాజం కోసము స్పెండ్ చేస్తున్నటువంటి ఒక ఆర్గనైజేషన్. మరి ఈ ఆర్గనైజేషన్ ద్వారా ఇప్పటివరకు చాలా కార్యక్రమాలు చేశాము. మేము క్లైమేట్ చేంజ్ పైన ఢిల్లీలో నేషనల్ సెమినార్ పెట్టాం 2017లో. మళ్ళీ SDGs పైన ఒక నేషనల్ సెమినార్ ఢిల్లీలో పెట్టాం. క్లైమేట్ చేంజ్ ఆ ప్రోగ్రామ్ ఢిల్లీలో ఎవరు పెట్టలేదు, మేము పెట్టాం అక్కడ క్యాపిటల్ ఫౌండేషన్ వారి సహకారంతో. సో 2019లో SDGs పైన కూడా మేము ఒక సెమినార్ పెట్టడం జరిగింది. సో ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ మేము ఏదైతే ఈస్టర్న్ ఘాట్స్ పైన వర్క్ చేసామో అది ఎన్విరాన్మెంట్ అవుట్లుక్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి బుక్ తయారు చేశాము.
ఆ బుక్ని మనకి ఫార్మర్ ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ గారు ఢిల్లీలో రిలీజ్ చేశారు. ఆ బుక్లో కూడా ఎవరైనా ఎన్విరాన్మెంట్ స్టూడెంట్స్ ఉంటే దాంట్లో చాలా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అది మీకు చాలా యూజ్ అవుతుంది, అది మీరు యూజ్ చేసుకోవాలని మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఈ విధంగా CGR జర్నీ జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు మనం ఇక్కడ ఈ క్లైమేట్ చేంజ్ పైన పెట్టుకున్న ఈ సెమినార్లో మరి ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ అంటే ఒక టెక్నాలజీ భాండాగారం ఇక్కడ. మరి ఉట్టిగా ఒక 100 మంది వ్యక్తులు ఆలోచించేదానికి ఒక్క ఇంజనీర్ ఒక టెక్నాలజీ ఆలోచించేదానికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి మరి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్కి మరి ఎలాంటి టెక్నాలజీస్ మనం ఇన్నోవేట్ చేయాలి, మరి ఎలాంటి టెక్నాలజీస్ మనం సొసైటీలో ఇంప్లిమెంట్ చేయాలి అనే దానిపైన మీరు అందరు యూత్ ఆలోచిస్తారని నేను ఆశిస్తూ, ముఖ్యంగా మన అగ్రికల్చర్, మన సాయిల్, వీటన్నిటిపైన చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. మరి మీరు అందరూ ఆ దిశగా ఆలోచించాలి. ఎందుకంటే మన జనాభా వరల్డ్లో టాప్లోకి వెళ్ళాము. మరి మన రిసోర్సెస్ చూస్తే డే బై డే తగ్గిపోతున్నాయి చాలా తొందరగా. మరి కాబట్టి ఇది అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి మీరందరూ ముఖ్యంగా యూత్కి నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరందరూ కూడా ఎర్త్ సెంటర్ విజిట్ చేయండి. రోడ్ నెంబర్ 12లో ఉన్న ఆఫీస్కి రండి. పెద్దలందరూ ఉన్నారు, వాళ్ళ యొక్క నాలెడ్జ్ని అంతా కూడా మీరు తీసుకోవాలని కోరుకుంటూ, మరి ఈ కాన్ఫరెన్స్ ఈవినింగ్ వరకు ఉంటుంది. దయచేసి ఎవరు వెళ్ళిపోకుండా మీరందరూ కూడా, పెద్దవాళ్ళు చాలా గొప్ప విషయాలు చెప్తారు, అవన్నీ కూడా మీరు తీసుకొని వెళ్ళాలి ఇక్కడ నుంచి. అంటే మీరు ఒక బ్లాంక్ మైండ్తో వచ్చారు, అసలు కాప్ ఏంటి, ఇదా ఏం చెప్తారు అని. కానీ వెళ్ళేటప్పుడు చాలా ఒక లోడ్తో, ఒక నాలెడ్జ్తో వెళ్ళాలి. మీరు అందరూ ఒక బ్యాగ్, స్కూల్కి వెళ్తే బ్యాగ్ ఎంత బరువు ఉంటుంది, మరి అలాంటి ఒక గొప్ప నాలెడ్జ్ ఇక్కడ పెద్దవాళ్ళు ఇచ్చేదంతా తీసుకొని మీరు అందరు వెళ్ళాలని కోరుకుంటూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇస్కి వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.